సరే, ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ విద్యాశాఖ పరకం ఇవి కూడా దీన్ని కొనసాగింపు కింద తీసుకోవచ్చు వర్మ. పరకం అనే చౌర్యం అన్నటువంటిది దాని మీద చాలా తీవ్రమైనది. భక్తులు మనోభావాలు ఇంకా మనకి తిరుపతి లడ్డు దగ్గర నుంచి తొక్కిసి లడ్డు దగ్గర నుంచి క్యూ లైన్లలో వాటి గురించి ఇది ఒక రెగ్యులర్ ఆఖరికి మొన్న వాడేవాడు దేవదాసు గోవిందరాజస్వామి ఆలయం ఎక్కి అసలు తిరుపతిలో అట్మోస్ట్ సెక్యూరిటీ అంతా అని చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి గోవిందరాజస్వామి కూడా ముఖ్యమైనది తిరుపతి వెళ్ళే వాళ్ళ దగ్గర అక్కడ ఆ టెంపుల్ ఎక్కినా కానీ చూడలేనంత అభద్రత లేకపోతే అలక్ష్యం ఎలా తాండవిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి తిరుపతి గురించి చర్చ జరిగినంతగా లేకపోతే రచ్చ చేస్తున్నంతగా రాజకీయాలు నడుపుతున్నంతగా సమర్థతను పెంచడానికి మటుకు చర్యలు చాలడం లేదు. అది చాలా స్పష్టమవుతుంది. అది ఆ విషయం మందుభాయి గోవిందరాజస్వామి ఆలయం ఎక్కి చాటిన విషయం ఏమంటే తిరుపతిలో టేక్ కేర్ ఆఫ్ ది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. కానీ మీరు దేవస్థానం వీటి గురించి మీరు శ్రద్ధ తీసుకోండి అని అతను ఒక హెచ్చరిక చేశాడు. ఇంకే ఒక్కరికంటే చెప్పలేరు అంతకంటే బాగా. ఒకటి గోపురం ఎక్కి మళ్ళీ చాటి చెప్పాడు మందు తాగి నాకు బాటిల్ ఇస్తేనే దిగిపోతానని. అదొకటైతే పరకామని ఈ పరకామణి మీద హఠాత్తుగా ఒక వీడియో బయటకు వస్తుంది. దాని మీద అటు ఇటు మాట్లాడతారు మీడియాలో. 10 రోజులు అదే నడుస్తుంది. కేసు అంటారు, విచారణ అంటారు. ఇప్పుడు హైకోర్టులో విచారణ ఉంది. హైకోర్టు చెప్పిన తర్వాత ఇది మొదలైంది. వాళ్లకు మేము ఏదైనా చర్యలు తీసుకునే ముందు టీటీడీ మాకు నివేదిక ఇమ్మని అడిగింది హైకోర్టు. ఇది చాలా ప్రాపర్ ఇది. ఎందుకంటే హైకోర్టు తానేం చెప్పకుండా టీటీడీలో జరిగింది కాబట్టి అదొక సంస్థ వాళ్ళని ఇమ్మన్నారు. టీటీడీ ఇచ్చిన నివేదిక మీద హైకోర్టు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఈ విషయం మీద ఇంత మాట్లాడి ఇన్ని రాజకీయ వివాదాలు నడిపినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక మండలి లేకపోతే బోర్డు ఎందుకు సంతృప్తికరమైన నివేదిక ఇవ్వలేదు హైకోర్టుకు? ఇంకా పకడ్బందీగా ఇంకా తీవ్రమైన అంటే ఏవో లొసుగులు టీటీడీని వెన్నాడుతున్నాయి. ఖచ్చితంగా కొన్ని లొసుగులు ఉండడం వల్లే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకో విషయం హైకోర్టు ఏమంది అంటే అది కూడా పోలీసులకు సంబంధించింది. ఈ పరకామణి వ్యవహారంలో ఈ కేసులో ఖచ్చితంగా పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఉంది. పోలీసులు కొంతమంది చేతులు కలిపి ఉండకపోతే ఇది సాధ్యం కాదు. కాబట్టి మీరు ఇద్దరు పేర్లు మీరు పేర్కొంటున్నారు. వాళ్ళ మీద కూడా మీరు తగిన చర్యలు తీసుకొని మాకు నివేదించండి. ఏం చేయమంటారని అడిగారు వాళ్ళు. ఏది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మీ ఆదేశాలు ఏంటి అని అడిగారు న్యాయమూర్తి గారిని. ఆయన ఏమన్నారు, మీ సలహాలు సూచనలు చెప్పకుండా మేమేం చేస్తామంటే అన్నారు. ఇంతకంటే అభిశంసన ఇంకేం లేదు. టీటీడీని ఏ ఒక్కరు కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా అసంతృప్తితో అభిశంసన వ్యక్తం చేసిందని చెప్పాలి. పరకామణి విషయంలో స్పష్టమైన సూచనలు సలహాలు అందలేదు అన్న ఒక అసంతృప్తి హైకోర్టు వ్యక్తం చేసింది. ఎందుకు అందలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ వ్యవస్థలోనే ఇటువంటి అంశాలు అనేకం లీనమై ఉన్నాయి కాబట్టి వాటిని విడదీయలేక రాజకీయంగా అయితే మాట్లాడుతున్నారు. కానీ వ్యవస్థాగతమైన మార్పులు భక్తులను ప్రజలను ఉద్యోగులను కాపాడే సమగ్రమైన దృష్టి అక్కడ లేకుండా పోయింది. ఇంకోటి ఎప్పుడు ఉంది, నా రెగ్యులర్ కంప్లైంట్ నేను మీకు చేస్తున్నాను. ఆ రోజు పాల్గొని ఆ మఠం గురించి కూడా మీరు ఏం మాట్లాడరు. ఖచ్చితంగా మీరు పంపిన మనిషి తప్పు చేశారంటే నేను మిమ్మల్ని చర్చిస్తాను కదా, మిమ్మల్ని చేయలేదు ఇక్కడ. కాబట్టి హైకోర్టు కూడా ఒక విధంగా ఇందాక మనం చర్చించిన అసంతృప్తులు విమర్శలకు కొనసాగింపని అనుకోవాలి. అది వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇంకా రెండోది విద్యాశాఖకు సంబంధించి ఈ నియామకాలు వీటిలో తాత్కాలికంగా నియమించబడిన లెక్చరర్లేనండి, ఉపాధ్యాయులనండి, అవుట్సోర్సింగ్ సిబ్బందినండి, విద్యాశాఖలో వీళ్ళకి సంబంధించిన చాలా అంశాలు సమస్యగా ఉన్నాయి. గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులైనటువంటి తాత్కాలిక నియామకాలను మీరు రద్దు చేయకండి అని ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు పట్టభద్రులు అర్హులు కాబట్టి కొనసాగించండి అని, కానీ రద్దు చేశారు, వాళ్ళని తొలగించారు. దాంతో వాళ్ళు కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేస్తే మీరు ఎందుకు ఇలా చేశారు, కోర్టు మేము చెప్పిన దాన్ని ఎందుకు ఉల్లంఘించారో మాకు సమాధానం ఇవ్వండి అని అడుగుతూ జస్టిస్ భట్టుదేవానంద్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జస్టిస్ భట్టుదేవానంద్ గారు ఆయన వ్యాఖ్యలు వాటి సంచలనం అందరికీ గుర్తుంటుంది. జాతీయ స్థాయిలో వేరే హైకోర్టులో కూడా ఉండి చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారు. విద్యాశాఖలో ఒక శక్తివంతుడైన నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని అధికారులు భావిస్తున్నారు అని అన్నారు. విద్యాశాఖలో శక్తివంతుడైన
అధినేత లేదా అధికారి ఎవరు మీరు ఊహించవచ్చు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ భావి యువరాజు గారే ఆ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయనకు తెలిస్తే తెలియక ఇక్కడ సమస్య కాదు, కానీ న్యాయస్థానానికి అటువంటి ఒక అభిప్రాయం, న్యాయమూర్తికి అటువంటి ఒక అభిప్రాయం కలిగింది, అలాంటి వ్యాఖ్య చేశారు. ఆయన చేసిన వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో లోకేష్పై సంచలన కామెంట్స్ అది ఇదని వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఒకటి శాఖాపరంగా వ్యవస్థాగతంగా రాజకీయంగా మీడియా వ్యాఖ్యానం చేయొచ్చు, దాంట్లో ఏమీ లేదు. కానీ పరిస్థితి అంత బాగాలేదు అని హోంశాఖ అంటే అప్పుడు అక్కడ అన్నాము, పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఒకటి ఆయనకేదో అనితతో పడక అన్నారు, కానీ ఇప్పుడు మాజీ మంత్రులు అంటున్నారు. న్యాయస్థానం కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పోలీస్ శాఖ అయితే అదే కదా, 2025కు ముందైనా 24కు ముందైనా 24 తర్వాత అయినా. కాబట్టి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం ఏం స్పందిస్తుందో మనం చూడాలి. తక్షణం సరైన చర్యలు తీసుకోవాలి. పరకామణికి ఎన్ని టేబుల్ ఉన్నాయి, ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా లెక్క పెడుతున్నారు, ఈ వివరాలన్నీ మేము అడిగాం కదా అని కూడా వాళ్ళు అన్నారు. ఎందుకు సూచనలు సలహాలు చేయట్లేదు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అంటే వర్మ గారు అంటే మీరు ఏదో చెప్తారు, ఇలా కాదండి ఇలా చేయాలి. మీరు అలా చెప్పకుండా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అంటున్నారు. అంటే స్కిప్పింగ్, టీటీడీ స్కిప్ చేస్తుంది అనే అభిప్రాయం హైకోర్టు కలిగినట్టుగా ఉంది. సార్ పీపీపీపై వెంకయ్య పెదవి విరుపు వైద్యం